వెల్కమ్ టు హైదరాబాద్ రియల్ ఎస్టేట్. GMR హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇండస్ట్రియల్ పార్కులో 18 ఎకర్స్లో SE కంపెనీ వాళ్ళ రెండవ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రాబోతుంది. ఇందులో మొత్తం 300 crores ఇన్వెస్ట్ చేయనున్నారు. ఇది 2 ఫేజ్లలో పూర్తి చేస్తారు. ఫస్ట్ ఫేజ్లో 2 lakhs స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేయనున్నారు. దీనిని జూన్ 2023 కల్లా కంప్లీట్ చేస్తారు. సెకండ్ ఫేజ్ వచ్చేసి 1,75,000 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది. దీనిని ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయ్యాక స్టార్ట్ చేస్తారు. ఈ 2 ఫేజ్లను కూడా GMR ఇండస్ట్రియల్ పార్క్లో నిర్మించనున్నారు. ఈ ఇండస్ట్రియల్ పార్క్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే ఉంటుంది. ఈ కంపెనీ వచ్చేసి ఫ్రెంచ్ మల్టీనేషనల్ కంపెనీ. దీని హెడ్ క్వార్టర్స్ ఫ్రాన్స్లో ఉంది. ఈ కంపెనీలో మెయిన్గా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ మేనేజ్మెంట్ అండ్ ఆటోమేషన్కి సంబంధించినవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అలాగే బస్ బే అండ్ కేబుల్ మేనేజ్మెంట్, ఎనర్జీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, లోడ్ బ్యాంక్స్, పవర్ మానిటరింగ్ కంట్రోల్, పుష్ బటన్స్, పైలట్ లైట్స్, జాయ్స్టిక్స్, సర్జ్ ప్రొటెక్షన్ అండ్ పవర్ కండిషనింగ్, ఇలా వీటికి సంబంధించినవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఈ SE కంపెనీ వాళ్ళకి ఆల్రెడీ హైదరాబాద్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. దీనిని 2006లో స్టార్ట్ చేశారు. ఇది గగిల్లాపూర్ దగ్గర ఉంది. ఇప్పుడు 300 crores రెండవ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ఇండస్ట్రియల్ పార్కులో చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని వస్తున్నాయి. మొన్న రీసెంట్గా వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా వచ్చింది. దానిని 4,000 కోట్లతో ఈ ఏరియాలోనే నిర్మించబోతున్నారు. సో ఈ ఏరియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్తో పాటు హార్డ్వేర్ పార్క్, ఫ్యాబ్ సిటీ, అలాగే ఎలక్ట్రానిక్ సిటీలు కూడా చాలా ఉన్నాయి. సో ఎవరైనా ఈ ఏరియాలలో ఇన్వెస్ట్ చేసుకోవాలంటే హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్ చేసుకునే ముందు ఆ ప్రాంతాలను చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. ఇన్వెస్ట్ చేసుకోవడానికి అనుగుణంగా ఉన్న ఏరియాలు ఏంటంటే తుక్కుగూడ, మహేశ్వరం, ఆదిబట్ల, రావిర్యాల, శంషాబాద్ పరిసర ప్రాంతాలలో ఎక్కడైనా మీరు అన్ని క్లియర్ టైటిల్స్ చూసుకొని హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోండి. మంచి రిటర్న్స్ ఖచ్చితంగా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.